హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో నేను చెప్పబోతుంది నీ డ్రాయింగ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో, ఇంకా కరెక్ట్ మెథడ్ ఏంటిదని, ఇంకా నువ్వు ఏ మెటీరియల్ యూజ్ చేయాలో ప్రాక్టీస్ టైంలో. ఎందుకంటే 90% ఆఫ్ బిగినర్స్ జల్దీ బోర్ అవుతారు లేదా గివ్ అప్ ఇచ్చేస్తారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఒకవేళ మీరు బిగినర్ అయితే ఇప్పుడు స్కెచింగ్ ఇంకా లైన్ ఆర్ట్ మీద బాగా ఫోకస్ చేయాలి. కలరింగ్ ని మీరు అవాయిడ్ చేయొచ్చు ఇప్పటి వరకు, బికాస్ కలరింగ్ టేక్స్ టైం. ఆఫ్టర్ దిస్ మచ్ హార్డ్ వర్క్ కలరింగ్ మంచిగా కాకపోతే డ్రా చేయాలని ఇష్టం ఉండదు. హియర్ యు ఆర్ బిగినర్. క్యారెక్టర్ ఫేస్ మీద ఫోకస్ చేయాలి, మొత్తం బాడీ మీద కాదు. ఫస్ట్ యూ హ్యావ్ టు మాస్టర్, తర్వాత బాడీ మీద ఫోకస్ చేయొచ్చు. రిఫరెన్స్ కోసం Pinterest లేదా గూగుల్ యూజ్ చేయొచ్చు. నీకు ఏదైతే ఈజీ అనిపిస్తే దాన్ని డ్రా చేయడం స్టార్ట్ చేయి. ఈ ప్రాక్టీస్ మన డ్రాయింగ్ నే కాదు, మనం మజిల్ మెమొరీని ఇంప్రూవ్ చేయడానికి. నీ డ్రాయింగ్ మంచిగా అనిపించినా లేకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరికీ ఒక డౌట్ ఉంటది, నేను డ్రాయింగ్ మెటీరియల్ యూజ్ చేయాలా లేదా అని. నేను చెప్పాలంటే నువ్వు ఏదైనా ఒక చీప్ బుక్ తీసుకో, ఇంకా ఏదో ఒక పెన్ లైక్ బ్లూ, బ్లాక్, రెడ్, ఏ పెన్ దొరికితే అది. నువ్వు ఏ రిఫరెన్స్ అయితే చూజ్ చేసుకున్నావో దాన్ని డ్రా చేయడానికి ట్రై చేయి. ఇంకొకటి, పెన్ యూజ్ చేస్తే నీ మిస్టేక్ ని హైడ్ చేయడం నేర్చుకుంటావు. ప్రాక్టీస్ రాండమ్ సర్కిల్స్ ఆర్ లైన్స్ మధ్య ఎక్సర్సైజ్ కోసం బాగా మంచిది. నేను బాల్ పెన్ చీప్ నోట్ బుక్ యూజ్ చేయమని ఎందుకన్నా అంటే, మీరు ఏదైనా ఎక్స్పెన్సివ్ మెటీరియల్ యూజ్ చేస్తే మీరు అనుకోరు ఇది వేస్ట్ కావాలని. ఇక మీరు తర్వాత ఆలోచిస్తారు ఏదైనా ఒక టిప్ ఆర్ ట్రిక్ ఉంటే బాగుండు అని. డ్రాయింగ్ ని ఇంప్రూవ్ చేయడానికి ఏ టిప్ ట్రిక్ ఉండదు. లాంగ్ టర్మ్ కోసం ఎక్సెప్ట్ ప్రాక్టీసింగ్. ఒక నోట్ బుక్ తీసుకో, నీ ఇష్టం ఉన్నది డ్రా చేయి. ఎన్నిసార్లు తప్పుపోయినా పట్టించుకోకు. ఇంకా అది గుడ్ ఆర్ బ్యాడ్, అట్లీస్ట్ అది సర్కిల్స్ ఆర్ లైన్స్ కన్నా మంచిదే. ఎవరైతే చాలా బిజీ ఉంటారో వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే అప్పుడు డీటెయిల్ డ్రాయింగ్ చేసి చూడొచ్చు మనం ఎంత ఇంప్రూవ్ అయినామని. ఈ మెథడ్ నువ్వు ఫస్ట్ 1 వీక్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరైతే బిజీ ఉంటారో వాళ్ళు 5 to 10 minutes ఇవ్వచ్చు డైలీ ఒక స్కెచ్ చేసుకుంటా. దీని తర్వాత మనం నేర్చుకోబోతున్నాం యానిమే బాడీని ఎలా డ్రా చేయాలో ఈజీగా. కానీ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అయి ఉంటది అని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక అమేజింగ్ వీడియోతో.